జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమా అజ్జ, రామలక్ష్మి పాస్ అయిందా? లోడ్ అవుతుంది. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, స్వామి ఆంజనేయ, ఎలాగైనా నన్ను పాస్ చేసి కాపాడవయ్యా. పాస్ అయిన లిస్ట్ లో నీ నెంబర్ లేదు రామలక్ష్మి. ముందు చూడనివ్వమ్మా, కంగారు పెట్టకు. పెళ్లి చేసి పంపించేస్తాం కదా, పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి? అనవసరంగా కంగారు పడుతుంది వదిన. ఎంతో కష్టపడి చదివింది రామా, పాస్ అవ్వాలని కోరుకోండి. మేమందరం అదే కోరుకుంటున్నామక్క. కానీ పాస్ అయితే మాత్రం ప్రయోజనమే ఉంది. బావగారు పెళ్లి చేసి పంపించేస్తానన్నారు కదా, సంబంధం కూడా మాట్లాడేశారు. పెళ్లి చూపులే ఆలస్యం అంటావా చెల్లమ్మా? నానా, ఇప్పుడొచ్చే రిజల్ట్స్ ని బట్టి నిర్ణయించవచ్చు. కాసేపు మీరు రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి. పాస్ అయిందో లేదో ముందు అది చెప్పమ్మా. కంగ్రాచులేషన్స్, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. భగవంతుడా, రామలక్ష్మి పెళ్లి తప్పించడానికి దారి చూపించు. తను పాస్ అయింది కదా, ఆయనతో మాట్లాడాలి. అమ్మా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. చూసారా, నా రామ బాగా చదువుతుంది. జస్ట్ పాస్ అవ్వడం కాదు, రామలక్ష్మికి 80% మార్క్స్ వచ్చాయి. అమ్మా, 80% అంటా? రామలక్ష్మి పాస్ అయింది, మాకు అదే సంతోషం. ఛాయా, నువ్వు రిజల్ట్స్ ఎక్కడ చూసావు? ఫెయిల్ అని చెప్పి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టావు కదా, మరి ఇదేంటి? అది థర్డ్ క్లాస్ లో నా నెంబర్ చూశాను. నా నెంబర్ పక్కన రామలక్ష్మి నెంబర్ లేకపోయేసరికి ఫెయిల్ అయింది అనుకున్నాను. నువ్వు పాస్ అయింది థర్డ్ క్లాస్ లో. ఆ లిస్ట్ లో నెంబర్ లేకపోతే ఇంకెక్కడ నెంబర్ ఉండదా? ఆద్య చెక్ చేసింది కాబట్టి మంచిదైంది. ఆద్య, నీ ఫలితాలు కూడా చూడమ్మా. ఏమైందమ్మా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. 90% వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.